ఓం శ్రీ కృష్ణాయ నమః. విభీషణుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటో మీకు తెలుసా? రామరావణ యుద్ధం జరిగే సమయంలో విభీషణుడు రాముడి వైపు వచ్చి రావణుడి యొక్క రహస్యాలన్నీ రాముడికి చెప్పేవాడు. అలాగే బలహీనతలు వ్యూహాలు చెప్తూ ఉండేవాడు. అలాగా యుద్ధ విజయంలో కీలక పాత్ర పోషిస్తాడు. అలాగా రామరావణ యుద్ధం తర్వాత విభీషణుడు లంకకి పట్టాభిషేక్తుడవుతాడు. అలాగా విభీషణుడు రాముడిని కలవడానికి తరచూ అయోధ్యకి వెళ్తూ ఉండేవాడు. ఒకసారి విభీషణుడికి ఒక విషాద వార్త అందుతుంది. రాముడు ఈ భూమిని విడిచి వైకుంఠానికి చేరుకుంటున్నాడని. వెంటనే విభీషణుడు ఎంతో బాధతో పరిగెట్టుకు వెళ్లి రాముణ్ణి ఈ విధంగా అడుగుతాడు. రామ, నీవి లేని ఈ లోకంలో ఈ నా జీవితం ఎందుకు? నన్ను కూడా నీతో తీసుకువెళ్ళిపో. వెంటనే రాముడు ఈ విధంగా అంటాడు. విభీషణ, రాబోయే కలియుగంలో మళ్ళీ యుద్ధం జరుగుతుంది. ఇది ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం. కలియుగం చివరన ఈ యుద్ధం వస్తుంది. అప్పుడు మళ్ళీ నేను ఈ భూమి మీద మానవ జన్మెత్తి మళ్ళీ వస్తాను. అప్పుడు నువ్వు నాకు సహాయపడతావని మాటివ్వు. అప్పుడు వెంటనే విభీషణుడు చేతులు జోడించి, ఓ రామ, నీ సేవకి నేను ఎప్పుడు సిద్ధం. నీ రాక కోసం నేను ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాను అని అంటాడు. అలా విభీషణుడు ఇప్పటికీ కూడా రాబోయే అవతారం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాడని అందరూ అనుకుంటూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ అవతారం గురించి తెలిస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి. అందరూ అనండి ఓం శ్రీ కృష్ణాయ నమః. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణా లీలాస్.